గ్రామాభివృద్ధి కోసమే ప్రత్యేక గ్రామసభ నిర్వహించి గ్రామ సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనులపై కార్యాచరణ ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ మిద్దె శివకుమార్ తెలిపారు. పంచాయతీ నిధుల కొరత అంశాలు సభలో ప్రధానంగా చర్చకు వచ్చాయన్నారు. గ్రామంలో పందుల బెడద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని పలువురు గ్రామస్తులు సభలో ప్రస్తావించారన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో సర్పంచ్ మిద్దె శివకుమార్ అధ్యక్షతన గ్రామ అభివృద్ధి ప్రణాళికపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి శోభ, ఉప సర్పంచ్ పల్లె జానకి యాదగిరితో కలిసి సభ ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముందుగా ప్రజల అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. సభకు హాజరైన వార్డు సభ్యులు తమ తమ వార్డుల్లో ఉన్న సమస్యలను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారన్నారు. ప్రజలకు అత్యవసరంగా అవసరమైన పనులను గుర్తించి ప్రతి వార్డులో 1-2 పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పందుల పెంపకందారులు గతంలో కేటాయించిన స్థలాల్లోనే పందులను పెంచాలని, గ్రామంలో విచ్చలవిడిగా వదలొద్దని, ఆరోగ్యానికి హాని కలగకుండా అందరూ సహకరించాలని సర్పంచ్ కోరారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు సరిపోవడం లేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. 16th ఫైనాన్స్ పంచాయతీ నిధులు సుడాకి పోవడం వల్ల అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను సుడాకు వెళ్లకుండా గ్రామాభివృద్ధికి వినియోగించేలా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 1వ వార్డు నుంచి 14వ వార్డు వరకు వారి యొక్క సమస్యలను వివరించారు. వాటిలో మెయిన్ పాయింట్స్ తీసుకొని వాటిని సమస్యలు పరిష్కరించడానికి మేము తీర్మానించుకున్నాము. అదేవిధంగా హై స్కూల్లో ఉన్నటువంటి ప్రాబ్లం, అంగన్వాడీలో ఉన్నటువంటి ప్రాబ్లం మరియు హోమియోపతి సెంటర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను కూడా క్లియర్ చేయడానికి మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. అవే కాక ఇంకా సమస్యలు ఉన్నాయి, కానీ వాటికి డబ్బులు సరిపోవడం లేదు. కాబట్టి గ్రామ పంచాయతీకి మిగతా అమౌంట్ కూడా రావాలని కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీకి సరిపడా నిధులు వస్తే మేమందరము ఇంకా గ్రామ సేవలో ముందుంటామని కోరుచున్నాం. దుద్దెడ గ్రామంలో జీపీడీపీ గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఈరోజు గ్రామసభ నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి గ్రామసభలో 1వ వార్డు నుంచి 14వ వార్డు దాకా రకరకాల సమస్యలు, వివిధ సమస్యలు కూడా వార్డు మెంబర్లు నా దృష్టికి, సెక్రటరీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రియారిటీ వారిగా అంటే ఎక్కడైతే ప్రజలకు నిజంగానే అవసరం ఉన్నాయో అట్టి పనులు చేస్తుటకు ఒక్కొక్క వార్డులో 1, 2, 3 పనులు చేస్తామని చెప్పేసి తీర్మానం చేసుకోవడం జరిగింది. కానీ మాకు చాలా పెద్ద గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీలో 15 ఫైనాన్స్ ఇంతకుముందు ఉండే, ఇప్పుడు 16 ఫైనాన్స్ వచ్చింది. 16 ఫైనాన్స్లో డబ్బులు జనాల ప్రతిపాదికన డబ్బులు జమ అవుతున్నాయి. కాబట్టి అట్టి డబ్బులు మా గ్రామ పంచాయతీకి మనం చేసే అభివృద్ధికి డబ్బులు సరిపోవడం లేదు. దాంతోపాటు మా దృష్టికి వచ్చిన సమస్య ఏంటి అంటే, మా డబ్బులు గవర్నమెంట్కి పోయే డబ్బులన్నీ సుడాకు వెళ్తున్నాయి. ఆ సుడా డబ్బులు ఎట్లయితే వెళ్తున్నాయో ఆ డబ్బులు మాకు వచ్చే విధంగా ఉంటే గ్రామాన్ని చాలా అభివృద్ధి చేసే విధంగా మేము చేసే విధంగా కోరుకుంటున్నాము. అట్టి డబ్బులు మా గ్రామ పంచాయతీలే వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అధికారులను కోరుకుంటున్నాము.